పద్మశ్రీ అవార్డు అందుకున్నాక తొలిసారి సొంత జిల్లా వరంగల్కు వచ్చిన మందకృష్ణమాదికు ఘన స్వాగతం లభించింది. వరంగల్ రైల్వే స్టేషన్లో మందకృష్ణమాదికు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, దళిత సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ప్రధాని మోదీ హామీ మేరకే ఎస్టీ వర్గీకరణ సాధ్యమవుతుందని మందకృష్ణమాది అన్నారు. దళితుల హక్కుల కోసం పోరాడిన తనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ద్వారా గుర్తింపు లభించిందన్నారు. ఆ తర్వాత జరిగిన తన హామీని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగడం వల్ల వచ్చిన తీర్పు మనందరికీ తెలుసు. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మనకు ఫలాలు అందినాయి. అంటే 30 ఏళ్ల పోరాటంలో ఎంతోమంది మనకు అండదండలు అందించిన మాట ఎంత వాస్తవమో, గౌరవ చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలుకుంటే, అదే సమయంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారి నుంచి మొదలుకుంటే, మన కిషన్ రెడ్డి నుంచి మొదలుకుంటే, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల పెద్దల సహకారం కూడా మనకు ఉన్నది. వారందరికీ మనం ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ అత్యంత కీలక దశలో మనల్ని గెలిపించింది మాత్రం గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు అనే విషయం మనందరికీ తెలుసు. ఎక్కడ మనం సహకారం పొందామో వాళ్ళ పట్ల మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలనే ఒక నిజాయితీ కమిట్మెంట్ మనకు ఉన్నది, ఉండాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో వర్గీకరణ ఫలాలు అందించడానికి ఏ సుప్రీంకోర్టు తీర్పు అయితే కారణమో, ఆ సుప్రీంకోర్టు తీర్పు రావడానికి